హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాకినాడ పోర్టు గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రాజకీయాలన్నీ కాకినాడ పోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. కాకినాడ పోర్టు చుట్టూ అక్రమ బియ్యం తరలింపు అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఆ బోట్‌లో అక్రమంగా బియ్యం రవాణా అవుతోంది. సీజ్ ద షిప్ అంటూ ఆయన మాట్లాడడం, ఆ షిప్ సీజ్ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు అంటూ అధికారులు చెప్పడం, అధికారులు ఆయన అక్కడికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. ఆ తర్వాత ఆయన కలెక్టర్ల సమావేశం సందర్భంగా కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా ప్రభుత్వం సరిగ్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారే డైరెక్షన్ ఇస్తున్నా, ఎందుకు కలెక్టర్లు ఆపలేకపోతున్నారు? చెక్ పోస్టులు పెట్టినప్పటికీ ఎందుకు బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది? ఎందుకు ఆపలేకపోతున్నారు? మీ పైన రాజకీయపరమైన ఒత్తిళ్లేంటి? అంటూ మాట్లాడడం కూడా చూసాం. కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి కూటమిలోని జనసేన ఎంత సీరియస్‌గా తీసుకుంది, అక్కడి నుంచి అక్రమ బియ్యం రవాణాని ఆపాలనే అంశానికి సంబంధించి వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో చూస్తున్నాం. సేమ్ టైమ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా నోటితో మాట్లాడుతున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు అన్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. బట్ మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలో లేకపోతే అధికారంలో పార్టీలో ఉన్న నాయకులు, అధికారులు సంబంధం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా బియ్యం ఎలా వెళ్తుంది అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేవలం కాకినాడ పోర్టు నుంచే కాదు, విశాఖ పోర్టు నుంచి కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అంటూ అక్కడికెళ్ళి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్రమంగా తరలిస్తున్న బియ్యం అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం, అక్కడ బియ్యాన్ని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి ఇబ్బందులున్నాయి. అక్కడి నుంచి బియ్యం ఎక్స్‌పోర్ట్ చేయడానికి రకరకాల ఇబ్బందుల్ని ఎక్స్‌పోర్టర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. దేశంలోని టాప్ 10 10 బియ్యం విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలు ఏవైనా ఉంటే, ఆ కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ ఆఫీసులన్నీ కాకినాడలో ఉంటాయి. ఎక్కువ రైస్ ఎక్స్‌పోర్ట్స్ కాకినాడ నుంచి జరుగుతుంటాయి. ఆఫ్రికాకి అక్కడి నుంచి ఎక్కువగా రైస్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఈ కేసుల కారణంగా, ఈ రాజకీయపరమైన వివాదాల కారణంగా పీడీఎస్ బియ్యం వెళ్తుంది అనే అంశానికి సంబంధించిన కోణంలో జరుగుతున్న దర్యాప్తు కారణంగా సిఐడి విచారణ జరుగుతుంది దానిపై, నిజానికి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పైన. వీటన్నిటికి సంబంధించి అక్కడ పోర్ట్స్ నుంచి ఎక్స్‌పోర్ట్ ఆగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ అనే సంస్థ, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి, పోర్టుకి లేఖ రాసింది. ఏం రాసింది? మీరక్కడ ఎటువంటి తనిఖీలు చేయొద్దు, తనిఖీల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు, బియ్యం రవాణాని ఆపొద్దు అంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి, దాంతో పాటు కాకినాడ పోర్టుకి లేఖ రాసింది. లేఖ రాసిందనే విషయాన్ని నేను చూడలేదు గానీ, లేఖ రాసిందనే విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఈరోజు. ఎందుకు అంటే వాళ్ళు కోట్ చేసిన అంశం జీ2జీ అగ్రిమెంట్ ఉంది ఆఫ్రికా దేశాలతో మనకి. జీ2జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ ఉంది. ప్రభుత్వం టు ప్రభుత్వం అగ్రిమెంట్ ఉంది. ఆఫ్రికా ప్రాంతాల్లో ఆకలి చావులు కూడా ఉన్నాయి. ఆకలితో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన 2 ప్రభుత్వాల మధ్య ఉన్న ఒప్పందం కారణంగా బియ్యం ఎగుమతులు ఆగకూడదు. అలా బియ్యం ఎగుమతులు ఆగటం అనేది, ఒకటి, ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. 2, ఆ ప్రాంతంలో ప్రజలు ఆకలి చావులు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తనిఖీల పేరుతో కాలయాపన చేయొద్దు, తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించొద్దు, తనిఖీల పేరుతో అక్కడి నుంచి రైస్ ఎక్స్‌పోర్ట్స్‌ని డిలే చేసే ప్రయత్నం చేయకండి అంటూ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సంస్థ లేఖ రాసింది. ఈ లేఖని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? ఈ లేఖ పైన పోర్టు అధికారులు ఎలా స్పందిస్తారు? ఈ లేఖ వచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు, ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయా? అక్కడి నుంచి మొత్తం కాకినాడ పోర్టు నుంచి ఒక వ్యక్తి ఎవరో మొత్తం బియ్యం తరలిస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్‌గా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే, లేకపోతే వాళ్ళ కుటుంబం మాత్రమే ఈ వ్యాపారం చేస్తూ తరలిస్తుందా? అది అక్రమమా, సక్రమమా తేల్చడం వరకు ఓకే. బట్ మిగతా మొత్తం ఎక్స్‌పోర్ట్స్ పైన దీనికి సంబంధించిన ఇంపాక్ట్ పడితే, మిగతా మొత్తం ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి వస్తే, ఇది దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి కదా! భారతదేశం ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ నూక, బియ్యం వెళ్ళకపోవడం కారణంగా అక్కడ ఎవరైనా ఆకలితో చనిపోతే, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మొత్తం కంట్రీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా! ఇది డెఫినిట్‌గా కంట్రీకి సంబంధించిన ప్రివిలేజ్‌కి సంబంధించిన ఇష్యూ కూడా కదా! కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎక్స్‌పోర్ట్స్ ఆపొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిన మాటని ప్రభుత్వం వింటుందా? పోర్టు అధికారులు వింటారా? ఎక్స్‌పోర్ట్స్ జరుగుతాయా? లేదా? ఈ లేఖ వెనక కూడా బియ్యం మాఫియా హస్తం ఉందా? లేఖ, కేంద్ర ఏజెన్సీస్‌తో ఈ లేఖ రాయించడం వెనక కూడా బియ్యం మాఫియా హస్తం ఉందా? ఇవన్నీ కూడా తేలాలి. ఇవన్నీ కూడా చూస్తే కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణా ఆపే అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పని వాతావరణం ఉంటుందనే పాయింట్ ఒకటైతే, రేషన్ బియ్యం రాకుండా ఆపితే సరిపోతుంది కదా! మీ దగ్గర నుంచే రాష్ట్రంలో నలుమూలల నుంచి, అన్ని రేషన్ షాపుల నుంచి బియ్యం కాకినాడ పోర్టు దాకా ఎందుకు వచ్చేదాకా ఏం చేస్తున్నారు? ఏ జిల్లాలోది ఆ జిల్లా, ఏ మండలంలోది ఆ మండలంలో రేషన్ బియ్యం బయటికి రాకుండా ఆపే మెకానిజం మీ చేతిలో ఉంది కదా! ప్రభుత్వం మీరు కదా! ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా! యంత్రాంగం అంతా మీ చేతిలోనే ఉంది కదా! జీపీఎస్ ట్రాకర్స్ పెట్టొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది రైస్ ఏంటి అని. పీడీఎస్ బియ్యం పోర్టుకొచ్చేదాకా ప్రభుత్వం మొద్దు నిద్రపోయి, అక్కడి నుంచి మాత్రం పోకుండా ఆపేస్తాం, అక్కడి నుంచి బోట్లు సీజ్ చేసేస్తాం,
ఎక్స్‌పోర్ట్స్ ఆపేయాలి, కంపెనీలు మూసేయాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వీడిని అరెస్ట్ ఈ గోలంతా ఎందుకు? మీరు అసలు ముందు క్షేత్రస్థాయిలో అక్కడి నుంచే రాకుండా ఆపొచ్చు కదా! నిజానికి ప్రభుత్వానికి ఉన్న అవకాశం కదా అది. సో, అక్కడ కూడా జరగట్లేదు. అక్కడ కూడా ఆళ్ళు ఆపలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయనేమన్నారు? 3 చెక్ పోస్టులు పెట్టాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయినా సరే ఎందుకు పోతున్నాయి బియ్యం? అయినా అక్కడి దాకా ఎలా వెళ్తున్నాయి? మీ మీద రాజకీయపరమైన ఒత్తిడి తెస్తుంది ఎవరు అని పవన్ కళ్యాణ్ అడిగారాయన. అమాయకంగా అడగల. సో, మీ రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఎవరు తెస్తున్నారంటే అధికార పార్టీ వాళ్ళే తెస్తారు కదా! సో, ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పోర్టు అధికారులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది. ఈ పోర్టు అధికారులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన డైరెక్షన్‌ని బేస్ చేసుకొని అక్రమ బియ్యం రవాణాకి దాన్ని అవకాశంగా తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి, ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి ఒక్కసారిగా పోర్టుకొస్తున్నాయి. సో, అక్కడికొచ్చే దారులన్నీ మీ చేతిలో ఉన్నాయి. దారులన్నీ మీ కంట్రోల్‌లో ఉన్నాయి కాబట్టి, దాన్ని ఆపడంపై దృష్టి పెట్టాలి తప్ప, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ చెప్పింది కాబట్టి, కాకినాడ పోర్ట్ నుంచి ఇంకంతా గేట్లు బార్లా తెరిచేయండి. ఏవైనా పంపించొచ్చు అని గనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే, ఇది ఖచ్చితంగా అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న వాళ్ళకు సహాయం చేస్తున్నట్లుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది.